తిరిగి వార్తలకు స్వాగతం. రైతులకు ధాన్యం మద్దతు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ డిమాండ్ చేశారు. రైతులకు ధాన్యం మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర రాజగోపాల్, పులికండ శ్రీరాములు, జొన్నలగడ్డ వెంకమరాజు తదితరులు మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావం తగ్గడం వలన పంటలు పండక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపి, రమేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పుట్టి 11,900 మద్దతు ధర ఉంటే 10,500కి అంటే 1,500 రూపాయలకి తక్కువ కొంటున్నారు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పాలైపోతున్నారు. రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండరు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సివిల్ సప్లైస్ ద్వారా అట్నే ఎఫ్సిఐ ద్వారా మద్దతు ధరను అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే హెల్పర్లకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకురాలు మస్తాన్బీ అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మస్తాన్బీ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నా సరైన జీతాలు రాకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమని పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్స్, ఐద్వా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 15,000 అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు 30% వేతనాలు పెంచాలని కోరుతూ విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు 7వ తేదీలోగా జీతాలు చెల్లించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సబ్స్టేషన్లో బయట వ్యక్తులకు సిఫార్సులతో ఉద్యోగాలిస్తున్నారని విమర్శించారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సూరిబాబు, జయశంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్స్కి ప్రతి నెల 7వ తేదీ లోపల జీతాలు చెల్లించాల్సి ఉంటే సంవత్సరం నుంచి ఈ కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి ఏఈ కానీ, ఏడీ కానీ, డిఈ కానీ పట్టించుకుపోవడం చాలా సిగ్గుచేటు. మేము ఏదో ధర్నా చేసి వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రాపూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయం ఎదుట ధర్నాకు దిగారు అంగన్వాడీ ఆయాలు. తమకు జీతాలు పెంచాలంటూ నిరాహార దీక్షలు చేశారు. తమకు జీతాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే ఆయాలు నిరసనలకు దిగారు. రాపూర్లోని గ్రంథాలయం ఎదుట ఆయాలు ధర్నాకు దిగారు. రిలే నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసన తెలిపారు. సూలూరుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. సూలూరుపేటలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టారు. కనీస వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పని గంటలు తగ్గించాలని, పెన్షన్ గ్రాడ్యుయిటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి హైమావతి తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ కార్మికుల లాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు అన్ని రాయితీలు కల్పించాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర ఉపాధ్యక్షులు శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఆత్మకూరు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశలవారీ పోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగయ్య, బాలకొండయ్య, హజరతయ్య, మహేష్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని వీఆర్ఏ సంఘం ఉపాధ్యక్షులు ప్రసన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ తమకు ప్రతి నెలా జీతాలు సక్రమంగా లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ముఖ్యంగా తమకు జీతాలు బ్యాంకులో వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం అధ్యక్షులు బాబు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. చదువుతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని అన్నారు కోవూరు జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బాబు నాయుడు చేపట్టిన జామెంట్రీ బాక్సుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోవూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకులు జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వర్లరెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి పనిచేయాలని తెలిపారు. మంచి మార్కులు సాధించి మండలానికి పేరు తీసుకురావాలని చెప్పారు. జెడ్పీ హాస్టల్లోని సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ బాబునాయుడు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు ఆత్మ గౌరవ దీక్ష పేరిట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్లో నిర్వహించిన 24 గంటల నిరవధిక దీక్ష ముగిసింది. యూనివర్సిటీ ప్రతినిధులు విద్యార్థులకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవ దీక్ష పేరిట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల నిరవధిక దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు వీరు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు ఆదిత్య సాయి, ముజీర్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి నెల్లూరులో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కాయల సతీష్. నెల్లూరులోని వారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు ఈ నెల 11వ తేదీ నుంచి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కాయల సతీష్ ప్రకటించారు. నెల్లూరు ఏసీ స్టేడియం వేదికగా 2 రోజుల పాటు క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అలానే 14, 15, 16వ తేదీల్లో మిగిలిన క్రీడల పోటీలు ఉంటాయని చెప్పారు. 16వ తేదీన బహుమతి ప్రధానోత్సవ సభ నిర్వహిస్తామని, పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు సుబ్బరాయుడు, మురళీధర్రాజు, వెంకటేశ్వరరావు, రాజశేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు కలెక్టర్ జానకి. స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని గోల్డెన్ జూబ్లీ హాల్లో అధికారులతో సమావేశమయ్యారామె. నెల్లూరు కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు జిల్లా కలెక్టర్ జానకి. జిల్లాలో డెవలప్మెంట్ పనులపై ఆరా తీశారామె. ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, దరఖాస్తులను పరిశీలించడంతో పాటు ఆయా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. అలానే రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకూడదన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఈ సమావేశంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నెల్లూరులో సూర్య వర్సెస్ సూర్య చిత్ర యూనిట్ సందడి చేశారు. S2 సినిమా హాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులో సందడి చేశారు సూర్య వర్సెస్ సూర్య చిత్ర యూనిట్. సినిమా ప్రదర్శన అవుతున్న S2 మల్టీప్లెక్స్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా సినిమా హీరో నిఖిల్, హీరోయిన్ త్రిద, నటులు హర్ష, నిర్మాత, ఇతర యూనిట్ సభ్యులు హాల్కు చేరుకోవడంతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హాల్లోకి వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. కాసేపు అభిమానులతో చిట్చాట్ చేశారు. ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. చిత్రాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా చాలా బాగా సినిమా అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చాం. అంటే నేను వెళ్తుల్లో రాలేను, హీరో బయటకు రాలేదంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్టే. ఎలా ఉందండి సినిమా?
అనంతరం మీడియాతో మాట్లాడారు హీరో నిఖిల్. వరుసగా 3 చిత్రాలు సక్సెస్ కావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సూర్య వర్సెస్ సూర్య చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారని అన్నారు. వినూత్న కథలను ఎంచుకొని విజయ పరంపరలో దూసుకెళ్తానని నిఖిల్ అన్నారు. అలానే హీరోయిన్ త్రిదా కూడా మాట్లాడారు. చిత్రం విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. మంచి కథలను ఎంపిక చేసుకుని త్వరలోనే మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తానని అన్నారామె. ఈ కార్యక్రమంలో S2 హాల్ ప్రతినిధులు పాల్గొన్నారు. In the movie, and definitely Nikhil, he's been a brilliant co-actor. I mean, it was very hard to match up to his energy level, and of course Shiv Kumar sir, for whom this was possible. So definitely Surya vs Surya is a very different type of a story. It's not just a romantic story, it's a romantic comedy. So people like Tanikala Barni sir, Madhu Balaji, they have been like a very integral part of this particular film. So, I'm very happy to be basking in the success of the particular movie. And నిజంగా I want to thank the Nellore people, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఎప్పుడు మంచి సినిమాని హిట్ చేస్తూ ఉంటారు. S2 థియేటర్స్ ఇక్కడ వచ్చాము అండ్ చాలా బ్యూటిఫుల్ ఉందండి థియేటర్. ఇక్కడ నాకు తెలిసి హైదరాబాద్లో కానీ ఈవెన్ యూఎస్ఏలో కూడా ఇలాంటి థియేటర్స్ ఉండవు. సో అండ్ మా సినిమా చాలా బాగా ప్రదర్శించబడుతుంది ఇక్కడ. ప్లీజ్ గైస్, మా సినిమా ఒక మంచి సినిమా అండ్ రైట్ ఇంత హాట్ ఎండ్లో ఒక చాలా కూల్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి కామెడీతో ఉండే సినిమా మాది. పైరసీ చూడకండి, ఇలాంటి సినిమా థియేటర్లో చూడండి. మా ప్రొడ్యూసర్స్ సార్ని ఎంకరేజ్ చేయండి, అప్పుడే ఇలాంటి సినిమాని మేము తీసే అవకాశం వస్తుంది. అండ్ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.